पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। విశ్వరూప దర్శన యోగంలో 14వ శ్లోకం దాకా మనం మాట్లాడుకున్నాం. ఈరోజు 15వ శ్లోకం నుండి అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సంజయుడు చెబుతున్నారు అర్జునుడు ఏ విధంగా ఏమేమి చూస్తున్నారు అనేటటువంటిది. అలా చెప్తూ 14వ శ్లోకంలో ఏం చెప్పారు అంటే, ఇదంతా కూడా ఆ విశ్వేశ్వరుని దేహంగా చూస్తూ ఉన్నప్పుడు ఆయన కన్నా భిన్నంగా మరి ఏదీ లేదు అని అలా గ్రహిస్తూ ఉన్నప్పుడు ఎంతో ఆశ్చర్యానికి లోనై పులకించిపోతూ సాష్టాంగ నమస్కారం చేసి అంజలి ముద్రతో అంటే నమస్కారం చేస్తూ నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టాడట. అంటే ఒక్కసారి ఇదంతా చూసి ఇదంతా కూడా ఆయన స్వరూపమేనా, ఆది అంతము లేనటువంటి ఆయన స్వరూపము ఇదంతా కూడాను అనేది ఆ విధంగా భావన చేసినప్పుడు అర్జునుడు చాలా ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇక్కడ చూసేటటువంటివి ప్రతిదీ కూడా ఆయన శరీరంలోని భాగాలేనా, అంతా కలిపి విశ్వేశ్వరుడా ఇదంతా కూడా అనేటటువంటిది ఆ భావన చేసినప్పుడు తనకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యం కలిగి ఒక్కసారిగా సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు నమస్కరిస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అర్జున ఉవాచ, తను ఏమేమి చూశారు అనేటటువంటిది ఇక్కడ ఈ శ్లోకాల్లో అర్జునుడు మాట్లాడుతున్నారు. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంచ సర్వానురగాంచ దివ్యాన్. ఆయన దేహంలో ఈ ఆకాశమంతా ఆయన దేహం అనుకుంటే, ఈ ఆది అంతము లేనటువంటి ఈ ఆకాశం అంటే ఈ ఖాళీ ఏదైతే ఉందో ఈ ఖాళీ అంతా కూడా ఆయన దేహము అనుకుంటే, ఆయన దేహంలో ఏమేమి చూస్తున్నాడంట, సకల దేవతలు కూడా ఆయన దేహంలో కనపడుతున్నారు. దేవదేహే ఆదిదేవుని యొక్క దేహంలో కనపడుతున్నారు. ఆదిదేవుని యొక్క దేహంలో సకల దేవతలు కూడా కనపడుతున్నారు. సర్వాంస్తదా భూత విశేష సంఘాన్. అలాగే ఇక్కడ సకల ప్రాణులు కూడా 84 లక్షల జీవరాశి అంటారు. ఈ 84 లక్షల జీవరాశి కూడా సకల భూతాలు కూడా సకల జీవులు కూడా ఆయన దేహంలో కనపడుతూ ఉన్నాయి. బ్రహ్మాండమీశం కమలాసనస్థం. శంకరుడు ఆయన దేహంలో కనపడుతున్నారు. శివుడు ఆయన దేహంలో కనపడుతున్నారు. అలాగే కమలాసనం మీద స్థితుడైనటువంటి బ్రహ్మదేవుడు ఆయన దేహంలో కనపడుతున్నారు.
సకల ఋషులు కూడా ఆయన దేహంలోనే కనపడుతున్నారు. అలాగే ఎంతో దివ్యమైనటువంటి సర్పాలు ఆయన దేహంలోనే కనపడుతున్నాయి. అంటే సకల దేవతలు, అలాగే బ్రహ్మదేవుడు, శివుడు, మహర్షులు, దివ్యమైనటువంటి సర్పాలు, సకల జీవరాశి అన్నీ కూడా ఆయన దేహంలో కనపడుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఆయన దేహంలోని భాగాలుగా కనపడుతున్నారు. పరమాత్మ సర్వము ఆది అంతము లేకుండా పరమాత్మ ఉంటే, ఆ ఆది అంతము లేనటువంటి పరమాత్మ యొక్క దేహంలో అందరూ కూడా కనపడుతున్నారు. అందుకే మనకు శ్రీమద్ భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం త్వమాదిదేవ పురుష పురాణ అని, ఆ ఒక్క శ్లోకం మనం స్మరిస్తూ ఆ పరమాత్మకు నమస్కరిస్తూ ఉన్నట్లయితే ఆయన దేహంలో ఉన్నటువంటి సకల దేవతలకు కూడా నమస్కారం చెందుతుంది. అలాగే బ్రహ్మదేవునికి చెందుతుంది, శివభగవానుడికి చెందుతుంది, సకల మహర్షులకు చెందుతుంది. ఈ సృష్టిలో ఎందరో సాధువులు, సత్పురుషులు, మహాత్ములు, సద్గురువులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నమస్కారం చెందుతుంది. అలాగే దివ్యమైనటువంటి సర్పాలు ఏవైతే ఉన్నాయో, వాసుకి ఇత్యాది సర్పాలకు కూడా ఆ నమస్కారం చెందుతుంది. ఒక్క నమస్కారం ఆ పరమాత్మకు నువ్వు చేసినప్పుడు నీ నమస్కారం అనేది ఆయన దేహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెందుతుంది. ఎందుకంటే ఇది ఒక ఉదాహరణగా నేను మీకు చెప్తాను. ఎవరైనా వచ్చి మీకు నమస్కారము అంటే ఆ నమస్కారం అనేటటువంటిది మీ దేహంలో ఉన్నటువంటి ప్రతి భాగానికి చెందుతుంది కదా. అలా కాకుండా మీ చేతులకు నమస్కారము, మీ పాదాలకు నమస్కారము, మీ నేత్రాలకు నమస్కారము, మీలో ఉన్నటువంటి కాలేయానికి నమస్కారము, మీ మూత్రపిండాలకు నమస్కారం అని ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు కదా. ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక్క నమస్కారం మీకు పెడితే మీ దేహంలో ఉన్నటువంటి ప్రతి భాగానికి కూడా ఆ నమస్కారం చెందుతుంది కదా. అలాగే ఇక్కడ పరమాత్మకు నమస్కరిస్తున్నప్పుడు ఆ నమస్కారం అనేటటువంటిది ఆయనలో భాగాలైనటువంటి, ఆయన స్వరూపమే అయినటువంటి, ఆయనే అయినటువంటి సకల దేవతలకు కూడా చెందుతుంది, సకల మహర్షులకు కూడా చెందుతుంది. ఎందుకంటే మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ. నాకన్నా భిన్నమైనటువంటిది కించిత్ కూడా ఇక్కడ ఏదీ కూడా లేదు, సర్వము నేనే అయి ఉన్నాను అని ఆ తండ్రి చెప్తున్నప్పుడు ఇక్కడ ఆయన కన్నా అన్యంగా ఎవరున్నారు? నిజానికి ఏ దేవతలు ఆయన కన్నా అన్యం కాదు, ఏ మహర్షులు ఆయన కన్నా అన్యంగా కానే కాదు. పిపిల కాది బ్రహ్మ పర్యంతము కూడా పరమాత్మే, పరమాత్మకు భిన్నంగా మరేది కూడా లేనే లేదు. ఈ పరమసత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఈ పరమసత్యాన్ని అర్థం చేసుకుని అంతా కూడా పరమాత్మే, పరమాత్మకు భిన్నంగా మరేది లేదు అనేటటువంటి దాన్ని లోపల జీర్ణం చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నప్పుడు ఏమవుతుంది? ఇక్కడ తప్పులు ఎతకటం అనేటటువంటిది మానేస్తారు. ఈర్ష్య అసూయలు పోతాయి, రాగద్వేషాలు పోతాయి. ఇక్కడ ఒకరి పట్ల ఒకరు శత్రు భావనతో ఉండటం అనేది ఏదైతే ఉందో అది పోతుంది. అన్నిటి పట్ల, అందరి పట్ల కూడా ఒక సమభావన ఏర్పడుతుంది, సామరస్యం ఏర్పడుతుంది.
ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఏర్పడుతుంది. అందరము కూడా పరమాత్మ బిడ్డలమే కదా, పరమాత్మ అంశే కదా, పరమాత్మ దేహంలోని భాగాలమే కదా అనేటటువంటి భావన లోపల ఏర్పడ్డప్పుడు ఇక్కడ ఎవరు ఎవరిని ద్వేషిస్తారు, ఎవరు ఎవరిని హింసకు గురి చేస్తారు? అందరూ కూడా లోకంలో అందరూ కూడా సుఖంగా శాంతిగా ఉండాలని కోరుకోవటం అన్నది జరుగుతుంది అప్పుడు. కాబట్టి విశ్వరూప దర్శన యోగంలో ఈ విషయం చాలా ముఖ్యమైనటువంటిది. ఆ దృష్టి ఏర్పరచుకున్నప్పుడే అంతా కూడా ఆయన స్వరూపంగా మనం లోపల అవగాహన చేసుకుని ఈ విషయాన్ని లోపల జీర్ణం చేసుకుని ఆ దృష్టితో మనం నడుచుకుంటున్నప్పుడు అది మనకు సాధనగా ఉపయోగపడుతుంది. మనలో ఉన్నటువంటి మాలిన్యాల నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది, వాటన్నిటిని పోగొట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ రాగద్వేషాల నుంచి బయటపడతాము. నిరంతరము కూడా ఇక్కడ శాంతిగా ఉండటానికి వీలవుతుంది. మన చుట్టూతా కూడా ఒక శాంతిపూర్వకమైనటువంటి చక్కటి వాతావరణం ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ ప్రకృతితో సామరస్యం ఏర్పరచుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఈ విశ్వరూప దర్శనం అంతా కూడా మనం సాధనగా తీసుకోవాలి. కేవలము ఏదో ఈ వర్ణనకు మనం ఏదో ఆశ్చర్యపోయి దాన్ని ఏదో గొప్పగా అలాగ చూడటం అన్నది కాదు. నేర్చుకోవాల్సింది ఇది నేర్చుకుని దీన్ని ఆచరణలోకి పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు మనకి విశ్వరూప దర్శన యోగం అన్నది ఉపయోగపడుతుంది. ఇది అర్థం చేసుకోండి. తర్వాత అనేక బాహు ఉదరవక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నా అంతం నా మధ్యం నా పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అర్జునుడు చెప్తున్నాడు, అనేక బాహు ఉదర వక్త్ర నేత్రం, అనేక బాహువులు, అలాగే అనేక ఉదరాలు, అనేక ముఖాలతో, అనేక నేత్రాలతో మీరు కనపడుతున్నారు. ఎక్కడున్నాయి ఈ అనేక బాహువులు? ఎక్కడున్నాయి? ఇంకో ఇక్కడ కనపడటంలా అనేక బాహువులు, అనేక ఉదరాలు, అనేక ముఖాలు, అనేక నేత్రాలు. ఇదంతా ఏమిటి? పరమాత్మ యొక్క స్వరూపం ఇది. ఇలా విడివిడిగా 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 కనపడుతున్నాయి అని అనుకుంటున్నావేమో. విడివిడిగా కనపడటం కాదు, ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క ఏకమైనటువంటి పరమాత్మ యొక్క దేహంలో అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ అనేక జీవులు, ఆ అనేక జీవుల యొక్క నేత్రాలు, అనేక జీవుల యొక్క శిరస్సులు, అలాగే ఉదరాలు, ఆ విధంగా చూడటానికి అలవాటు పడాలట. అంటే విడివిడిగా చూస్తున్నావు నువ్వు, విడివిడిగా కాదు, పరమాత్మ యొక్క దేహంలో భాగాలుగా చూడు. ఈ కనపడుతున్నటువంటి ఈ దేహాలన్నీ కూడా పరమాత్మలోనే ఉన్నాయి. ఈ బాహువులన్నీ కూడా పరమాత్మలోనే ఉన్నాయి. ఈ ఉదరాలన్నీ కూడా పరమాత్మలోనే ఉన్నాయి. ఈ ముఖాలన్నీ కూడా పరమాత్మలోనే ఉన్నాయి. ఇన్ని నేత్రాలు, ఇవన్నీ కూడా పరమాత్మలోనే కనపడుతున్నాయి. పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం. అనంతంగా ఉన్నటువంటి ఈ రూపాలను నేను చూస్తున్నాను అంటున్నాడు. అంతం ఎక్కడుంది? లెక్క వేయటానికి ఎలా సాధ్యమవుతుంది? ఎన్ని రూపాలున్నాయి ఇక్కడ, ఎన్ని నేత్రాలు కనపడుతున్నాయి, ఎన్ని ముఖాలు కనపడుతున్నాయి. అంతమేది? అంతమన్నది ఎక్కడో తెలియటం లేదు. సర్వతో అనంతం, అనంత రూపం.
నా అంతం నా మధ్యం నా పునస్తపాదిం పశ్యామి స్వేశ్వర విశ్వరూప. అలాగే మీ రూపానికి ఆది అంతము కానరావటం లేదు తండ్రి. విశ్వేశ్వర, మీకు మీలో ఉన్నటువంటి ఈ రూపాలకు కూడా అంతమన్నది నాకు కానరావటం లేదు తండ్రి. ఆది మధ్య అంతరాలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలవటం లేదు తండ్రి. ఆది మధ్యాంతరహితుడైనటువంటి దేవాదిదేవ ఈశ్వర, మిమ్మల్ని ఆ విధంగా నేను చూడగలుగుతున్నాను తండ్రి అని అర్జునుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఒక చిన్న అవగాహన అంతే. ఇది ఏమిటి అవగాహన? ఇప్పుడు దాకా అంతా కూడా జగత్తుగా చూస్తున్నారు. జగత్తుగా చూస్తున్నప్పుడు ఇదంతా కూడా వేరువేరుగా కనపడుతుంది. జగత్తుగా చూస్తున్నప్పుడు ఇదంతా కూడా వేరువేరుగా కనపడుతుంది. ఎప్పుడైతే విశ్వరూప దర్శనం మనకు మన తండ్రి చెప్పారో, ఈ విశ్వమంతా కూడా నా స్వరూపమే అని ఎప్పుడైతే మన తండ్రి చెప్పారో, ఆది అంతము లేనటువంటి ఆ తండ్రి యొక్క దేహమే ఇదంతా అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకున్నామో, అప్పుడు ఆ అవగాహనతో మనం చూస్తున్నప్పుడు ఇదంతా కూడా ఏకమే అనేది మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా ఏకమే అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. అంతా కూడా పరమాత్మ దేహమే, పరమాత్మ దేహంలోనే ఇవన్నీ ఉన్నాయి అన్నది అర్థం చేసుకుంటే ఇదంతా కూడా ఏకమైనటువంటి ఆయన శరీరంలో ఉన్నాయి, ఏకమైన ఆయన శరీరంలో ఉన్నాయి ఇవన్నీ అన్నది అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఆ విధంగా అనుకున్నామో అందరికీ అన్నిటికీ కూడా ఒక సంబంధం ఏర్పడింది. మన దేహంలో ఉన్నటువంటి భాగాలన్నిటికీ కూడా ఒక సంబంధం అన్నది ఉంది. ఆ సంబంధం వల్లనే మన దేహంలోని భాగాలు ఒకదానికి ఒకటి ఉపయోగపడుతూ ఒకదానితో ఒకటి సామరస్యం ఏర్పరచుకుని ప్రవర్తిస్తూ ఉన్నాయి. దేహంలో ఉన్నటువంటి ప్రతి కణము కూడా మిగిలిన కణాలతో సామరస్యం ఏర్పరచుకుని అక్కడ ప్రవర్తిస్తూ ఉండటం వల్లనే ఈరోజు మన దేహం ఈ విధంగా ఉంది. అలాగే ఇక్కడ కూడా ఆయన దేహంలో భాగాలైనటువంటి మనందరము కూడా ఒక సామరస్యంతో మెలగాలి అనేటటువంటిది ఆ తండ్రి కోరుకుంటున్నారు. ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ ఆయన దేహంలో ఉన్నటువంటి గ్రహాలు, నక్షత్రాలు ఇలాగ ఎన్నో 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 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఉండాలి. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా సాటి జీవులతో సామరస్యం ఏర్పరచుకుని ఉండాలి. ప్రకృతితో సామరస్యంతో జీవించాలి. అందుకు ఆ తండ్రి కొన్ని నియమాలను మనకు అందించారు. ఆ నియమాలే ధర్మాలు అనబడుతున్నాయి. ఆ ధర్మాలకు ఆటంకం కలిగినప్పుడు ఆయనలో భాగాలమైనటువంటి మనము ఆయన అందించినటువంటి నియమాలను ఆచరణలోకి పెట్టకుండా ఇక్కడ ఆ సామరస్యం అనేటటువంటిది ఏదైతే ఉందో, ఆ క్రమ పద్ధతి అనేటటువంటిది ఏదైతే ఉందో, వాటికి భిన్నంగా మనం ఇక్కడ ప్రవర్తిస్తున్నప్పుడు, ఆ నియమాలను మనం ఆచరించినప్పుడు క్రమ పద్ధతి అనేటటువంటిది కోల్పోతుంది, సామరస్యం అనేటటువంటిది కోల్పోతుంది. దాంతో ఏమవుతుంది? వినాశనం జరుగుతూ ఉంటుంది. అందుకోసం తండ్రి ఏం చెప్తున్నారు? నీవు అలాగా ప్రవర్తించినట్లయితే అది నాకు బాధ కలుగుతుంది అనేటటువంటిది దైవాసుర సంపద్ విభాగ యుగంలో కూడా మన తండ్రి మనకు చెప్తున్నారు. కాబట్టి అనుక్షణము కూడా మన మధ్యలో ఒక సామరస్యం ఉండేలాగా చూసుకోవాలి.
కాబట్టి ఎప్పుడు కూడా మన చింతన ఒక్కటైనదిగా ఉండుగాగా, మన భావన ఒక్కటైనదిగా ఉండుగాగా, ఈ విధంగా ఉండాలి అనేటటువంటిదే మనకు ఎప్పుడు కూడా భగవంతుడు మనకు చెప్తున్నారు. లేనప్పుడు ఏమవుతుంది? మన భావాలు ఏ విధంగా ఉండాలి? ఆయన ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఉండాలి. మన చింతన ఏ విధంగా ఉండాలి? ఆయన ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఉండాలి. అప్పుడే మన సంకల్పం, అందరి సంకల్పము కూడా ఒక్క విధంగా ఉండటానికి వీలవుతుంది. అందుకే మనకు వేదాల్లో కూడా మన సంకల్పం ఒక్కటైనదిగా ఉండుగాగా, మన భావన ఒక్కటైనదిగా ఉండుగాగా, మన చింతన ఒక్కటైనదిగా ఉండుగాగా అనేది మనకు మన వేదాల్లో కూడా ఆ విధంగా చెప్తున్నారు, అధర్వణ వేదంలో. ఎందుకనంటే మన మధ్యలో సామరస్యం ఉండటం కోసం. ఆ సామరస్యం ఉండాలి అనేటటువంటిది ఈ రోజున ప్రతి మనిషి కూడా గుర్తించాల్సినటువంటి అవసరం. లేనప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వినాశనం అన్నది మొదలవుతుంది. అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఇది. తర్వాత కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్క ధృతిమప్రమేయం. ఇందాక శ్లోకంలో మనం ఆ పరమాత్మలో ఆది అంతము లేనటువంటి అనంతుడైనటువంటి ఆ పరమాత్మ దేహంలో శివభగవానుణ్ణి చూశాడు, అలాగే బ్రహ్మదేవుణ్ణి చూశాడు, దేవతలను చూశాడు. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం విష్ణు భగవానుణ్ణి చూస్తున్నాడు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఆ పరమాత్మ దేహంలోనే ఉన్నారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. చతుర్భుజాలతో కూడినటువంటి శంకు చక్రము గద ధరించినటువంటి చతుర్భుజుడైనటువంటి ఆ విష్ణు భగవానుణ్ణి కూడా పరమాత్మ దేహంలోనే అర్జునుడు చూస్తున్నాడు. ఏ విధంగా? తేజోరాశిం సర్వతో దీప్తిమన్, తేజస్సు సర్వ దిక్కులా కూడా తేజస్సుతో నిండి ఆ విష్ణు భగవానుణ్ణి ఆ విధంగా దర్శించటం అనేది జరుగుతుంది. పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్క ధృతిమప్రమేయం. అప్రమేయం అంటే వర్ణించటానికి వీలు కానంత తేజస్సుతో ఆ పరమాత్మ కనపడుతున్నారట. ఒక్క సూర్యుడిని మనం చూడలేము నిజానికి. అలాంటిది ఎందరో సూర్యులు ఉన్నారు అనేటటువంటిది ఈరోజు ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు మనకు. అలాగే ఎన్నో నక్షత్రాలు, భూమి కన్నా కూడా ఎన్నో రెట్లు పెద్దవైనటువంటి ఎన్నో నక్షత్రాలు, ఆ నక్షత్రాల నుంచి వచ్చేటటువంటి కాంతి, అలాగే ఎన్నో గ్రహాలు, వీటన్నిటి నుంచి వచ్చేటటువంటి దేదీప్యమైనటువంటి కాంతి, వేల కొలది సూర్యులు ఒక్కసారి ఉదయించితే ఎంత కాంతి ఉంటుందో అలాంటి అంత తేజస్సును అర్జునుడు చూస్తున్నాను అని అక్కడ చెప్తున్నారు. ఇది వర్ణించటానికి కూడా సాధ్యం కానిటువంటి, అలవి కానిటువంటి అంతటి ఆ దివ్య తేజస్సును నేను చూస్తున్నాను. చూడటానికి శక్యం కావటం లేదు అని అప్రమేయుడైనటువంటి, అంటే చూడటానికి కూడా తెలుసుకోవటానికి కూడా ఏ ఇంద్రియానికి కూడా సాధ్యం కానిటువంటి అప్రమేయుడమైనటువంటి తండ్రి అని అర్జునుడు ఆ విధంగా భగవంతుణ్ణి చూస్తున్నాను అని చెప్తున్నాడు. తర్వాత శ్లోకం చూసినట్లయితే త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. ఇక్కడ
ఈ శ్లోకంలో త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే అని ఈ శ్లోకంలో అర్జునుడు పరమాత్మ యొక్క నిర్గుణ స్వరూపాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు. నిర్గుణ పరమాత్మను ఇక్కడ వర్ణించటం అనేది జరుగుతుందన్నమాట. త్వమ అక్షరం అంటే నాశనం కానటువంటి పరమాత్మ, క్షరం కానటువంటి శాశ్వతమైనటువంటి పరమాత్మ. ఎప్పుడు అక్షరము అని ఎప్పుడు అంటాము అంటే నిరాకారమైన పరమాత్మ. ఏ ఆకారము లేనటువంటి, ఆకారాలన్నీ కూడా క్షరమయ్యేటటువంటివే. కానీ ఏ ఆకారము లేనటువంటి నిరాకారుడైనటువంటి దివ్యమైనటువంటి ఆ పరమాత్మ ఈ విశ్వానికి ఆధారమై ఉన్నాడు. ఈ విశ్వానికి ఆధారమైనటువంటి నిరాకారుడైనటువంటి అక్షరుడైనటువంటి ఆ పరమాత్మ వేదితవ్యం, తెలుసుకోదగినటువంటి వాడు. ఇక్కడ ఏదైనా మనం తెలుసుకోవాలి అంటే పరమాత్మను తెలుసుకోవాలి. మనిషి పుట్టిన తరువాత ఇక్కడ మానవ జన్మకు పరమార్థం ఏమిటి? మనిషి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే పరమాత్మ గురించి తెలుసుకోవటమే. వేత్తాసి వేద్యంచ పరంచ ధామ. వేద్యము అంటే ఇక్కడ వేదితవ్యము అంటున్నారు. అంటే తెలుసుకోదగినవాడా అంటే ఇక్కడ మానవ జన్మ వచ్చింది అంటే మనం తెలుసుకోవాలి. ఎవరిని తెలుసుకోవాలి? పరమాత్మను తెలుసుకోవాలి. ఏ పరమాత్మను తెలుసుకోవాలి? అక్షరుడైన పరమాత్మను తెలుసుకోవాలి. నాశనం కానిటువంటి పరమాత్మను తెలుసుకోవాలి. అవ్యయుడైనటువంటి పరమాత్మను తెలుసుకోవాలి. అంటే మార్పు లేని పరమాత్మను, నాశనం కాని పరమాత్మను, శాశ్వతుడైనటువంటి పరమాత్మను, ఆది అంతము లేని పరమాత్మను తెలుసుకోవాలి. నిరాకారుడైనటువంటి పరమాత్మను తెలుసుకోవాలి. ఎవరు? సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఆ సచ్చిదానంద స్వరూపమే విశ్వస్య పరం నిధానం. ఈ విశ్వానికంతా కూడా ఈ గోచరమయ్యేటటువంటి ఈ జగత్తుకు ఆధారమైనటువంటి పరమాత్మ ఆ సచ్చిదానంద స్వరూపుడు. ఆ తండ్రిని తెలుసుకోవాలి. ఆయనే శాశ్వత ధర్మగోప్త. ఈ విశ్వమంతా కూడా ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో సామరస్యంతో నడవటానికి కారణమైనటువంటి ఆ తండ్రి, ఆ ఆదిదేవుడు సనాతనత్వం. ఆయన సనాతనుడు, ఆది అంతము లేనటువంటి సనాతన పురుషుడు. ఆది అంతము లేనటువంటి సనాతన పురుషుడవైనటువంటి ఈ విశ్వానికి ఆధారమైనటువంటి అక్షరుడవైనటువంటి తండ్రి, మిమ్మల్ని నేను తెలుసుకుంటున్నాను తండ్రి. మీరు ఇంతటి వారు అని నేను గ్రహించగలిగాను తండ్రి. ఈ విశ్వానికి ఆధారమే అని నేను మిమ్మల్ని గ్రహించగలిగాను తండ్రి. మీరు అక్షరుడు అని నేను గ్రహించగలిగాను తండ్రి. మీరు సనాతనుడు అని నేను గ్రహించగలిగాను తండ్రి. దేవాదిదేవ, ఆదిదేవ, మీరు అవ్యయుడు అని నేను తెలుసుకోగలిగాను తండ్రి. అలాగే మీరు ఈ విశ్వమంతా కూడా ఈ విధంగా ఉండటానికి కారణమైనటువంటి ధర్మము ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని కాపాడేవారు అని నేను గ్రహించగలిగాను తండ్రి. ఆదిదేవ, మీరే తెలుసుకోవాల్సినటువంటి వారు. మేమందరము కూడా మిమ్మల్ని గురించి తెలుసుకోవాలి అనేటటువంటిది నేను అర్థం చేసుకున్నాను తండ్రి అని అర్జునుడు ఆ విధంగా చెబుతున్నారు. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. తండ్రి ఆదిదేవ,
ఈ సూర్యచంద్రులు మీ నేత్రాల్లాగా కనపడుతున్నాయి తండ్రి. సూర్యచంద్రులు పరమాత్మ యొక్క నేత్రాలుగా కనపడుతున్నాయట. అంటే ఆలోచించండి, ఈ విశ్వమంతా కూడా ఆయన దేహమే. ఆయనకు నేత్రాల్లాగా కనపడుతున్నాయి. ఏవి కనపడుతున్నాయి? సూర్యుడు, చంద్రుడు పరమాత్మకు నేత్రాల్లాగా భావన చేస్తున్నాడు. ఇదంతా కూడా అర్జునుడి యొక్క దివ్యమైనటువంటి భావన. ఎప్పుడైతే దదామి దివ్య నేత్రం అని పరమాత్మ చెప్పారో అప్పుడు ఇదంతా కూడా దివ్యంగా కనపడుతుంది అర్జునుడికి. అంతా కూడా పరమాత్మ స్వరూపమే అనుకున్నప్పుడు ఇక్కడ కనిపించే వాటన్నిటినీ కూడా పరమాత్మలో భాగాలుగా తను ఆ భావన చేస్తున్నాడు. అది కేవలము మామూలు భావన కాదు, ఒక దివ్యమైనటువంటి భావన. అంతా కూడా పరమాత్మే అన్నప్పుడు ఇదంతా కూడా పరమ పవిత్రమే, ఇదంతా కూడా దివ్యమే. దీని అంతటి గురించి చేసేటటువంటి ప్రతి ఆలోచన కూడా దివ్యమైనటువంటిదే. అందుకోసం ఆ సూర్యచంద్రులే మీ నేత్రాల్లాగా కనపడుతున్నాయి తండ్రి నాకు అనేది చెబుతున్నారు. అనాది మధ్యాన్ అనంత వీర్యం తండ్రి, అనంతమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడివి నీవు. మీ శక్తి సామర్థ్యాలు వర్ణించనలవి కానివి తండ్రి. అనంతమైనటువంటి మీరు అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు తండ్రి. ఎందుకని ఇక్కడ ఇదంతా నడుస్తుంది అంటే మీ శక్తి వల్లనే కదా తండ్రి. ప్రతిదీ కూడా పిపీలకాది బ్రహ్మ పర్యంతము కూడా ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో వాటి పని అవి చేసుకుంటున్నాయి అంటే అదంతా కూడా మీ శక్తి కదా తండ్రి. మీ శక్తి వర్ణించనలవే కాదు కదా. నాకు అనంత శక్తి సంపన్నులు తండ్రి, మీరు అనంత శక్తి సంపన్నులు తండ్రి. అలాగే అనంత బాహు, మీ బాహువులు ఎన్ని అని నేను ఏ విధంగా వర్ణించగలను? ఎందుకని ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎన్ని జీవులు ఉన్నాయి. ఈ బాహువులను నేను వర్ణించటానికి నాకు ఏ విధంగా శక్యమవుతుంది? ఈ బాహువులతో అంటే ఈ చేతులతో ఇక్కడ ఇంతమంది ఎన్ని పనులు చేస్తున్నారు. ఈ శక్తి అంతా కూడా ఎవరిది? మీదే కదా తండ్రి. అనంతమైన బాహువులు తండ్రి. మీ శక్తి అనంతము తండ్రి, మీ శక్తి అనంతము తండ్రి. అలాగే సూర్య చంద్రుల్లాగా ఉన్నటువంటి మీ నేత్రాళ్ళు ఏ విధంగా ఉన్నాయంటే దీప్తాహుతాశవక్త్రం, ఇవి ప్రజ్వలిల్లేటటువంటి అగ్నిలాగా కనపడుతున్నాయి తండ్రి. మీ నేత్రాలు అగ్ని గోళాల్లాగా కనపడుతున్నాయి తండ్రి. అనంతమైనటువంటి తండ్రి, దేవాదిదేవ, మీ ముఖము ఆ విధంగా కనిపిస్తుంది తండ్రి. తేజోవంతంగా, ఎంతో తేజోవంతంగా మీ ముఖం ఆ విధంగా కనిపిస్తున్నది తండ్రి. ప్రజ్వలిత అగ్ని గోళాల్లాగా మీ నేత్రాలు కనపడుతున్నాయి తండ్రి. మీ ముఖం నుండి ఆ అగ్ని దేవత అంటారు. అంటే వాక్కుకి దేవత ఎవరు అంటే వాగ్దేవత అగ్ని అంటారు అన్నమాట. అంటే ముఖం అన్నప్పుడు ఇక్కడ నోరు, ఈ నోటికి దేవత ఎవరు అంటే అగ్నిదేవత అన్నమాట. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అర్జునుడు అంటే ముఖము అంటారు నోటిని, మీ ముఖం అగ్నిదేవత. అగ్ని ఏ విధంగా ఉందట? ఈ అగ్ని ప్రళయాగ్నిలాగా ఉందట. అలా అగ్ని శిఖలలాగా మీ ముఖం నుండి ఆ అగ్ని వెలువడుతుంటే ఒక అనంతమైనటువంటి తేజస్సు అక్కడ గోచరం అవుతుంటే
స్వతేజస విశ్వమిదం తపంతం, ఈ విశ్వమంతా కూడా తపించిపోతుంది తండ్రి అంటున్నాడు. అంటే ఆయన నేత్రాలు, ఆయన ముఖం, ఆయన నోరు ఇవన్నీ కూడా ఆ తేజస్సుతో నిండిపోయినాయి అంటున్నాడు అన్నమాట. తర్వాత శ్లోకం, ద్యావా పృథివ్యోరిధమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశచ్చా సర్వా దృష్ట్వా అద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యదితం మహాత్మన్. దివి నుండి భువి వరకు కూడా ఆకాశం అంటే ఈ ఖాళీ అంతా కూడా వ్యాపించి అన్ని దిక్కులా కూడా ఉన్నది మీరు ఒక్కరే తండ్రి. అంతా కూడా వ్యాపించి ఉన్నారు, సర్వము కూడా వ్యాపించి ఉన్నారు. ఇంకా అసలు ఖాళీ అంటూ ఏమీ లేనేలేదు తండ్రి. మీకంటే కించిత్ కూడా ఇంకా మరి ఏదీ లేదు. అంతా కూడా మీరే సర్వవ్యాపకమై ఉన్నారు తండ్రి. భువి నుండి దివి వరకు కూడా అంతా కూడా అన్ని దిక్కులా కూడా సర్వవ్యాపకమై మీరే ఉన్నారు తండ్రి. అంతేకాదు తండ్రి, అద్భుతమైనటువంటి మీ రూపం భయంకరంగా ఉంది తండ్రి. ఇక్కడ ఉగ్రం రూపం అంటున్నారు. ఎందుకని? అగ్నిజ్వాలలు ఆయన ముఖం నుండి వెలువడుతున్నాయి. ఆయన నేత్రాలు అగ్నిగోళాల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అగ్నిజ్వాలలు ఆయన నుండి వెలువడుతున్నప్పుడు 4 దిక్కులకు కూడా ఆ ప్రకాశాన్ని చూడలేక భయంకరంగా కనిపిస్తుందట. దానివల్ల ఏమవుతుంది? ఉగ్రం రూపం దృష్ట్వా లోకత్రయం ప్రవ్యదితం. ఈ ముల్లోకాలు కూడా భయంతో కంపించిపోతున్నాయి తండ్రి. ఉగ్రమైనటువంటి మీ రూపాన్ని చూడలేక భయంతో ముల్లోకాలు కూడా కంపించిపోతున్నాయి తండ్రి అంటున్నాడు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. భగవంతుడు సృష్టి స్థితి లయకారకుడు. సృష్టి స్థితి లయకారకుడు అంటే మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముందుగా ఆయన ఏదో సృష్టించాడు అనేటటువంటిది కాదు, ఆయనే ఈ సృష్టిగా కనపడుతున్నారు అనేది అర్థం చేసుకోమని మనకు 7వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో మన తండ్రి మనకు స్పష్టంగా చెప్పారు. ఇదంతా కూడా కనపడేటటువంటిది ఆయన యొక్క అష్టప్రకృతి. ఇదంతా కూడా మారేటటువంటిది. దీనికి ఆధారమైనటువంటి చైతన్య స్వరూపమే ఆ తండ్రి అనేటటువంటిది మనకు చెప్పారు. కాబట్టి ఇదంతా కూడా అవ్యక్త స్వరూపుడైనటువంటి పరమాత్మ నుండి ఆయన శక్తి వల్ల వ్యక్తమైనటువంటిదే. ఇదంతా ఆయన నుండి వ్యక్తమై కనపడుతుంది. ఇది ఆయనకు వేరైనటువంటిది కాదు, ఆయనలోనే వ్యక్తమైంది. ఆయనే వ్యక్తమయ్యారు, ఆయనలోనే వ్యక్తమయ్యారు, ఆయనలోనే ఉంది. ఇదంతా కూడా రేపు ఆయనలోనే లయమైపోతుంది. దీనికి మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. మనం కలగంటున్నప్పుడు ఆ కలంతా కూడా ఎక్కడి నుండి వచ్చింది? మన లోపల ఉన్నటువంటి మన మనస్సు నుండే వచ్చింది. అక్కడ ఏది కనపడుతున్నప్పటికీ కూడా పెద్ద పెద్ద పర్వతాలు కనపడుతున్నాయి, మనుషులు కనపడుతున్నారు, జంతువులు కనపడుతున్నాయి. ఏది కనపడుతున్నప్పటికీ కూడా అక్కడ మన మనస్సే అలాగా కనపడుతుంది. అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? మన మనస్సులోనే ఉన్నాయి. తర్వాత అవన్నీ కూడా ఏమైపోయినాయి? మన మనస్సులోనే లయమైపోయినాయి. అదేవిధంగా అవ్యక్త స్వరూపుడైనటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి ఆ తండ్రి నుండే ఇవన్నీ కూడా వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఆ తండ్రిలోనే ఉన్నాయి. చైతన్య స్వరూపుడైనటువంటి ఆ తండ్రిలోనే ఉన్నాయి. మరలా ఇవన్నీ ఏమైపోతున్నాయి? ఆ తండ్రిలోనే లయమైపోతున్నాయి. ఇక్కడ ఈ శ్లోకంలో ఏమంటున్నారు? ఆయన ఉగ్రస్వరూపాన్ని చూసి ముల్లోకాలు కూడా భయపడిపోతున్నాయట.
సృష్టి స్థితి లయాలు. సృష్టి స్థితి వరకు కూడా అందరూ కూడా చూడటానికి చాలా ఆహ్లాదకరంగాను ఆనందంగాను ఉంటుంది. ఇక్కడ ఆయన వ్యక్తమై కనపడుతున్నప్పుడు మనం విభూతి యోగం అంతా కూడా మనం మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాము? ఆ అశ్వత్థ వృక్షము నేనే. అలాగే పాండవుల్లో అర్జునుడు నేనే అయి ఉన్నాను. అలాగే మహర్షుల్లో వ్యాసమునీంద్రుడు నేనే అయి ఉన్నాను. అలాగే మాసాల్లో మార్గశీర్ష మాసం నేనే అయి ఉన్నాను. ఈ విధంగా చెప్తున్నప్పుడు మనం అవన్నీ చూస్తున్నప్పుడు కూడా మనకు చాలా ఆనందం అనిపిస్తుంది. పర్వతాల్లో హిమాలయ పర్వతం నేను అన్నాడు. ఆ హిమాలయాలు చూస్తున్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. అలాగే ఇక్కడ అశ్వత్థ వృక్షం ఉంది, చూస్తున్నప్పుడు నిజానికి ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి అంతా కూడా పరమాత్మే కదా అని వీటన్నిటికీ కూడా నమస్కారం పెట్టుకోబుద్ధి అవుతుంది. అందుట్లో మనకి విభూతి యోగంలో తండ్రి ఏం చెప్పారు అంటే, ఇక్కడ నీకు ప్రముఖంగా విశేషంగా కనపడుతున్న వాటిని నేను చెప్తాను అని చెప్పి వాటి గురించి చెప్పినప్పుడు వీటన్నిటినీ మనం చూస్తున్నప్పుడు పరమాత్మే కదా అని మనకి నమస్కారం పెట్టుకోబుద్ధి అవుతూ ఉంటుంది. ఆయనే అలాగే కనపడ్డారు. నమస్కారం తండ్రి. ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా? ఆయనలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరు పోషిస్తున్నారు? ఆయనే పోషిస్తున్నారు. నమస్కారం తండ్రి. బాగానే ఉంది. సృష్టి స్థితి ఈ రెండు మనం చూస్తున్నప్పుడు, అంటే ఒకటి ఆయన నుండి వ్యక్తమైన దాన్ని మనం చూస్తున్నప్పుడు మనకి సంతోషమే, ఇది ఆయన స్వరూపమే అని మనం ఒప్పుకోగలుగుతున్నాం. అలాగే ఇదంతా కూడా ఆయనలోనే ఉంది, ఆయనే పోషిస్తున్నారు దీనంతటికీ కూడా అనేటటువంటి దానికి కూడా మనం సంతోషంగా తీసుకొని ఆయనకు నమస్కరించగలుగుతున్నాం. ఇక లయం దగ్గరికి వచ్చేటప్పటికి మరి ఇదంతా కూడా లయం అవ్వాలి కదా. ఈ లయం అవుతున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి భయం కలుగుతుంది. సృష్టి స్థితి ఈ రెండిట్లోనేమో మనకి సంతోషం కలుగుతుంది. ఇదంతా కూడా ఆయన స్వరూపమని మనం నమస్కరించుకోగలుగుతున్నాము. కానీ లయం అన్నది ఎప్పుడైతే మొదలవుతుందో, అప్పుడు వినాశనం అన్నది ఎప్పుడైతే మొదలవుతుందో, నశించటం అన్నది ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు ఏమవుతుంది? మనకు బాధ కలుగుతుంది, భయం కలుగుతుంది. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఒక బిడ్డ పుడుతున్నాడు అన్నప్పుడు సంతోషం, అందరికీ సంతోషమే, చాలా ఆనందపడిపోతూ ఉంటారు. అలాగే ఆ బిడ్డ పెరుగుతున్నాడు అనుకున్నప్పుడు అది సంతోషమే. సృష్టి స్థితి. రేపు ఆ బిడ్డ మరణించబోతున్నాడు అనుకున్నప్పుడు ఇక్కడ అందరూ కూడా బాధపడతారు. భగవంతుడి అనుగ్రహంతో ఈ బిడ్డ పుట్టాడు, నమస్కారం అండి అంటారు. భగవంతుడి అనుగ్రహంతో ఈ బిడ్డ పెద్దవాడు అవుతున్నాడు, నమస్కారం అండి. రేపు ఆ బిడ్డ మరణించుతున్నాడు, భగవంతుని అనుగ్రహంతో ఈ బిడ్డ మరణించాడని అనుకోలేకపోతున్నారు. ఇక్కడ లయం. ఎందుకని? ఇక్కడ ఒప్పుకోవటం లేదు మనసు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మూడు కూడా ఆయన స్వరూపమే. నిజానికి ఆ బిడ్డ ఆయన స్వరూపమే, ఆ పుట్టటము ఆయన స్వరూపమే, పెరగటము ఆయన స్వరూపమే, లయమవ్వటము ఆయన స్వరూపమే. భిన్నంగా మరేది కూడా లేదు. అలాగే ఇదంతా కూడా సవ్యంగా జరుగుతుంది అనుకోండి. జరుగుతున్నప్పుడు అంతా కూడా పరమాత్మ అనుగ్రహమే అంటారు. ఇక్కడ భూకంపం వచ్చి ఒక్కసారిగా ఒక 10,000 మంది చనిపోతే, కొన్ని జీవులు చనిపోతే పరమాత్మ ఎందుకో ఇంతగా ఇక్కడ కక్ష పూనినట్లుగా ఇలా చేశాడు. ఇంతమంది చావుకు కారణమయ్యాడు అంటారు. ఇంతమంది పుట్టుకకు కారణమయ్యాడు అనలే, ఇంతమంది పెరుగుతున్నారే ఇక్కడ, దీనికి కారణమయ్యాడు
అలాగే దీనికి కారణమయ్యాడు. ఎందుకు కారణమయ్యాడు? నీవు ఇక్కడ సామరస్యం దెబ్బతినేలాగా చేస్తున్నావు కాబట్టి ఒక కుదపాల్సి వచ్చింది. ఒక కుదపటం వల్ల అక్కడ ఏమైంది? భూమి కంపించింది. దాంతో ఏమైంది? భూకంపం వచ్చింది. దాంతో ఏమైంది? అక్కడ వాళ్ళందరూ కూడా చనిపోయారు. లయం చేసుకోవాలి అని అంతా కూడా ఆయన స్వరూపమే. అంతే. ఆయన స్వరూపానికి భిన్నంగా మరేది కూడా లేదు అనేటటువంటిది అర్థం చేసుకోవాలి ఇక్కడ. అలాగే ఒక వినాశనం జరగాలి అనుకున్నప్పుడు ఏదో విధంగా జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఒక వైరస్ వచ్చింది, కొత్త వైరస్ వచ్చింది, అనేక మంది చనిపోతున్నారు. ఆ వైరస్ ఎవరు? ఆయనకన్నా భిన్నంగా ఉందా? ఏమీ లేదు. ఎందుకు ఆ వైరస్ ఈ విధంగా విజృంభించింది? అలా విజృంభించేలాగా, అలాంటి పరిస్థితి ఏర్పడేలాగా ఆ సామరస్యం అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని నువ్వు దెబ్బతీస్తున్నావు. ఇక్కడ మనిషిగా నీ బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతను నువ్వు గుర్తించినప్పుడు నీవు చేసేటటువంటి అనేక రకాలైనటువంటి పనులు సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఆయన సృష్టి క్రమానికి భిన్నంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, ఆ సృష్టికే విరుద్ధంగా నీవు కొన్ని సృష్టించాలి అని అనుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి వినాశనం అనేటటువంటిది జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు అదంతా చూస్తుంటే భయాన్ని గొలుపుతోంది. తండ్రి, ఇదంతా చూస్తున్నప్పుడు ముల్లోకాలు కూడా భయకంపితులు అవుతున్నారు తండ్రి అని అర్జునుడు చెప్తున్నాడు అన్నమాట. తర్వాత అమీహి త్వాం సురసంఘా విశంతి కేచిద్భీతా ప్రాంజలయో గృణంతి స్త్వత్యుక్త మహర్షి సిద్ధాసంగా స్తువంతి త్వాం స్తుతిభి పుష్కలాభి. దేవాదిదేవా, ఆదిదేవా, విశ్వేశ్వరుడుగా మిమ్మల్ని చూస్తున్నప్పుడు అనేక మంది భయంతో మీకు నమస్కరిస్తున్నారు తండ్రి. అనేక మంది దేవతలు, సురసంఘ, అనేక మంది దేవతా సంఘాలు మీకు భయంతో నమస్కరిస్తున్నాయి తండ్రి. వాళ్ళందరూ కూడా భయకంపితులవుతున్నారు తండ్రి. మీ యొక్క ప్రళయ ఆకృతి చూసి, ప్రళయ స్వరూపాన్ని చూసి, కాలాగ్నిలాగా ఉన్నటువంటి మిమ్మల్ని చూసి వాళ్ళందరూ కూడా భయకంపితులవుతున్నారు తండ్రి. అలాగే అనేక మంది మహర్షులు, సిద్ధరులు, వీళ్ళందరూ కూడా స్వస్తి వచనాలు పలుకుతున్నారు తండ్రి. స్వస్తి వచనాలు పలుకుతూ మిమ్మల్ని ఎంతో దివ్యమైనటువంటి రీతిలో స్తోత్రాలు చేస్తున్నారు తండ్రి. ఇక్కడ అనేక మంది, కొంతమంది భయంతో నమస్కరిస్తున్నారు. దేవాది దేవా, ఏమిటి ఈ ప్రళయం? ఏమిటి తండ్రి? ఇదంతా కూడా ఇలా జరుగుతున్నది ఏమిటి తండ్రి? ఇదంతా కూడా మీ స్వరూపమే కదా తండ్రి. మీ స్వరూపంలో ఈ ప్రళయాలు ఏమిటి తండ్రి? ఈ బీభత్సం ఏమిటి తండ్రి? ఈ వినాశనం ఏమిటి తండ్రి అని భయకంపితులై అనేక మంది ఇక్కడ నమస్కరిస్తున్నారు. అనేక మంది దీన్నంతా కూడా అర్థం చేసుకుని ఇదంతా కూడా మీ స్వరూపమే, ఇదంతా కూడా సృష్టి స్థితి లయాలకు సంబంధమైనటువంటిదే అని అర్థం చేసుకుని తండ్రి స్వస్తి వచనాలు పలుకుతూ మిమ్మల్ని స్తోత్రం చేస్తూ ఉన్నారు తండ్రి. ఇదంతా అర్జునుడు చూస్తున్నాడు. ఆయనలో ఇదంతా జరుగుతుంది. వీళ్ళందరూ మళ్ళా ఆయనకు వేరుగా లేరు. విశ్వేశ్వరుడికి ఈ దేవతలు వేరుగా లేరు, ఈ మహర్షులు, సిద్ధరులు వేరుగా లేరు. ఆయనలోనే ఉండి చూస్తున్నారు. ఆయనలోనే ఉండి చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఆయనలోనే ఉండి భయకంపితులై నమస్కరిస్తున్నారు. ఆయనలోనే ఉండి ఇదంతా అర్థం చేసుకున్నప్పుడు, ఇదంతా కూడా ఆయన యొక్క లీల అని భావన చేస్తున్నప్పుడు ఆయన్ని స్తుతిస్తూ సత్యవచనాలు పలుకుతూ ఉన్నారు. రుద్రాదిత్య వసవో ఏ చ సాధ్య విశ్వే అశ్వినౌ మరుత సూక్ష్మసాచ్చ గంధర్వ యక్షాసుర సిద్ధ సంగా వీక్షంతే త్వాం విస్మితాచ్చైవ సర్వే.
ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్టవసువులు, సాధ్యులు, విశ్వే దేవతలు, అశ్విని కుమారులు, మరుద్గణాలు, పితరులు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా వీక్షంతే త్వాం విస్మితాచ్చైవ సర్వే, మిమ్మల్ని చూస్తున్నారు తండ్రి, ఆశ్చర్యానికి లోనై మిమ్మల్ని చూస్తున్నారు తండ్రి. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఆశ్చర్యమే. నిజానికి ఈ జగత్తులో చూడండి, ఎన్ని మనకు ఆశ్చర్యాన్ని గొలిపించేటటువంటి విషయాలు ఉంటాయి. ప్రతిదీ కూడా ఆశ్చర్యమే. ఆయన దేహంలో ప్రతిదీ మనకు ఆశ్చర్యమే. మనకు తెలిసింది అని అనుకుంటాం. నిజానికి దాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే చివరికి మనకు తెలవలేదు అని అర్థం చేసుకుని ఆశ్చర్యానికి గురవుతూ ఉంటాం. ఇక్కడ నిజానికి అన్నీ మనకు తెలుసు అనుకుంటాం, కానీ ఏది తెలవదు అని అర్థం చేసుకున్నప్పుడు ఎంత ఆశ్చర్యం. నిజానికి ఇవి చూసేవన్నీ కూడా మనకు ఆశ్చర్యాన్ని గొలుపుతూ ఉంటాయి. ఎన్ని అద్భుతాలు ఇక్కడ మనం చూస్తున్నాం, ఎన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు మనం వింటున్నాం, చూస్తున్నాం. అలాగే ఆయన దేహంలో ఉన్నటువంటి ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్టవసువులు, సాధ్యులు అనేటటువంటి దేవతలు, విశ్వే దేవతలు, అలాగే అశ్విని కుమారులు, మరుద్గణాలు, యక్షులు, గంధర్వులు, పితరులు అందరూ కూడా ఆయన స్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారట. సృష్టి చూడండి, ఇదంతా కూడా ఎంత ఆశ్చర్యకరమైనటువంటిది. ఇదంతా కూడా ఆ ఒక్క దేహంలో ఉంది. ఆ పరమాత్మ యొక్క ఒకే ఒక్క దేహం. యావత్ విశ్వము అంతా కూడా ఆయన దేహం. ఇవన్నీ కూడా ఆయన దేహంలో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఆయన దేహంలో జరుగుతున్నాయి. అందరూ ఆశ్చర్యచకితులై చూస్తూ ఉన్నారట. తర్వాత శ్లోకం, రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బాహూరుపాదం బాహూదరం బాహూదంష్ట్రకరాళం దృష్ట్వా లోకా ప్రవ్యదితాస్తదాహం. ఇక్కడ నుండి 23వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు కూడా అర్జునుడు తన భయాన్ని వ్యక్తం చేస్తున్నాడు అన్నమాట. ఇప్పటి వరకు కూడా లోకంలో అందరూ కూడా మిమ్మల్ని చూసి భయకంపితులవుతున్నారు, ఆశ్చర్యచకితులవుతున్నారు. మీ రూపం ఇలా ఉంది తండ్రి అని అర్జునుడు వర్ణన చేసుకుంటూ వచ్చి తను భయపడుతున్నాను, ఇదంతా కూడా భయాన్ని కలిగిస్తుంది తండ్రి మీ రూపాన్ని చూస్తుంటే అని 23వ శ్లోకం దగ్గర నుంచి 30వ శ్లోకం వరకు కూడా అర్జునుడు అక్కడ సన్నివేశాలు తను చూస్తున్నటువంటిది వర్ణించి తను భయానికి గురవుతున్నాను అనేది అర్జునుడు చెప్తున్నటువంటి విషయం అన్నమాట. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? అనేక వక్త్రములు, నేత్రములు, బాహువులు, తొడలు, పాదములు, పెక్కు ఉదరములు, పెక్కు కొరలచే భయంకరమైనటువంటి మీ రూపం చూసి లోకాలన్నీ కూడా భయకంపితమవుతున్నాయి తండ్రి. ఇక్కడ ఉన్నటువంటి లోకాలన్నీ కూడా భయకంపితమవుతున్నాయి తండ్రి. అట్లాగే నేను కూడా వణికిపోతున్నాను తండ్రి మీ రూపాన్ని చూసి. ఏమిటి ఈ విధంగా ఇక్కడ అనేక కూరలతో, అనేక ముఖాలతో, అనేక బాహువులతో, అనేక ఉదరాలతో, అనేక తొడలతో, అనేక పాదాలతో, పెక్కు కూరలతో, ఏమిటి ఈ రూపం? ఏమిటి ఇదంతా మీ రూపం అని చూస్తున్నప్పుడు నాకు భయం కలుగుతుంది తండ్రి, నాకు భయం కలుగుతుంది. నేను వణికిపోతున్నాను తండ్రి. ముల్లోకాల్లోనూ ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా మిమ్మల్ని చూస్తే భయకంపితులవుతారు తండ్రి, భయకంపితులవుతున్నారు తండ్రి అనేది చెప్తున్నారు.
మీరు ఒకటి ఊహించండి, ఎవరైనా మనకి ఒక 5-6 కళ్ళతో గబాలను ఒక వ్యక్తి కనపడ్డాడు అనుకోండి, అలాగే ఎవరైనా వ్యక్తి గబాలన ఒక 20 చేతులతో ఇలాగా కనపడ్డాడు అనుకోండి, ఒక 20 తలలతో కనపడ్డాడు అనుకోండి ఎప్పుడైనా ఎవరైనా కానీ, దానికి తోడు కోరలు ఇలా కనపడ్డప్పుడు మీకేమనిపిస్తుంది? తప్పకుండా భయం అనిపిస్తుంది. ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ఇంతమంది కనపడుతుంటే మనం విడివిడిగా చూస్తున్నామన్నమాట. అర్జునుడు ఏకంగా చూస్తున్నాడు. ఈ కళ్ళన్నీ కూడా ఆయనలో ఉన్నాయి అన్నమాట. ఆయన నేత్రాలుగా కనపడుతున్నాయి, ఆయన బాహువులుగా కనపడుతున్నాయి, ఆయన ఉదరాలుగా కనపడుతున్నాయి, ఆయన తొడలులాగా కనపడుతున్నాయి, ఆయన పాదాలలాగా కనపడుతున్నాయి అన్నమాట. ఎన్ని నేత్రాలు, ఎన్ని బాహువులు, ఎన్ని ఉదరాలు, ఎన్ని కోరలు! నిజానికి ఆ విధంగా ఎప్పుడైతే చూస్తున్నాడో తనకి భయం కలుగుతుందన్నమాట. కంపించిపోతున్నాను తండ్రి, వణికిపోతున్నాను. మీ రూపం చూస్తే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా, ముల్లోకాలలో ప్రతి ఒక్కరూ కూడా భయకంపితులవుతున్నారు తండ్రి అని చెప్తున్నాడు. తర్వాత నభః సృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవిదితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో. ఏ మహావిష్ణో, ఏ ఆదిదేవా తండ్రి, ఆకాశమంతా కూడా వ్యాపించి ఉన్నారు తండ్రి. మీరు రంగురంగుల వర్ణాలతో, అనేక రకాలైనటువంటి వన్నెలతో, విస్తరించినటువంటి ముఖాలతో, అనేక ముఖాలతో, అనేక వర్ణాలతో, అనేక ఆకృతులతో, అంతకుముందు మనకు వర్ణన చేశారు. అనేక ఆకృతులతో, అనేక రూపాలలో, అనేక వర్ణాలలో, అనేక ముఖాలతో విస్తరించి, మొత్తం విశ్వమంతా కూడా విస్తరించి కాంతులు జిమ్ముతున్నటువంటి విశాలమైనటువంటి నేత్రాలు, అగ్ని జ్వాలలు మీ నేత్రాల నుండి వెలువడుతున్నాయా? మీ ముఖం నుండి అగ్ని జ్వాలలు వెలువడుతూ ఉండగా, మీ నేత్రాలన్నీ కూడా ప్రకాశవంతంగా మెరుస్తూ ఉండగా, మిమ్మల్ని చూసి నేను తత్తరపడుతున్నాను తండ్రి. నేను ధైర్యాన్ని కోల్పోతున్నాను, శాంతిని కోల్పోతున్నాను తండ్రి. నాకు ఇక ధైర్యం చాలటం లేదు, నేను శాంతిగా ఉండలేకపోతున్నాను తండ్రి అని చెప్తున్నాడు. మిక్కిలి ఆందోళనకు గురవుతున్నాను, తత్తరపాటుతో ఉన్నాను. నేను భయంకరంగా ఉన్నటువంటి మీ రూపాన్ని నేను చూడలేకపోతున్నాను తండ్రి. ఆదిదేవ విశ్వేశ్వర. దంష్ట్రా కరాళాని చ ముఖాని దృష్టైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభేశ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. భయంకరమైనటువంటి కోరలతో ప్రళయాగ్ని జ్వాలల వలె భీతి గొల్పుతున్నటువంటి మీ ముఖాలు చూసి దిక్కులు తెలియక తండ్రి, దేవాదిదేవా, అశాంతికి గురవుతున్నాము తండ్రి, అశాంతికి గురవుతున్నాము తండ్రి. శాంతిని పొందలేకపోతున్నాను తండ్రి. అనుగ్రహించండి తండ్రి, నన్ను అనుగ్రహించండి తండ్రి. భయంతో తపించిపోతున్నాడు. నెమ్మది అన్నది పోయింది, శాంతి అన్నది పోయింది, భయం విపరీతంగా పెరిగిపోయిందన్నమాట. భయంకరమైనటువంటి కోరలు, ప్రళయాగ్ని జ్వాలలు, అక్కడ ఆ నేత్రాలు అగ్నిగోళాల వలె భయంకరంగా ప్రకాశిస్తున్నట్లుగా ఉన్నాయన్నమాట. ఇంకా దిక్కులన్నవి తోచటం లేదు. ఏ దిక్కు అనేటటువంటిది కనిపించటం లేదు. ఏ దిక్కు అన్నది ఏ విధంగా కనపడుతుంది? సర్వము తానే అయినప్పుడు ఇంకా ఏ దిక్కు అని ఏ విధంగా చెప్పగలుగుతాడు? దిక్కులన్నవి దిక్కు తోచటం లేదు. ఆ విధంగా ఉన్న నాకు
ధైర్యం పోతుంది తండ్రి, శాంతి పోతుంది తండ్రి, నన్ను అనుగ్రహించు తండ్రి, నన్ను అనుగ్రహించు తండ్రి అంటున్నాడు. తర్వాత అమీ చత్వాం ధృతరాష్ట్రస్య పుత్ర సర్వే సహైవావని పాలసంఘై భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహస్మదీయైరపి యోధముఖ్యై వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రా కరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే సూర్ణితైరుత్తమాంగై. ఇప్పుడు దాకా ఆయన స్వరూపాన్ని వర్ణించాడు. ఇప్పుడు ఆయనకి ఒక దృశ్యం కనపడుతుంది, ఆయనలో ఒక దృశ్యం కనపడుతుంది. ఏమిటి ఆ దృశ్యం అంటే, ధృతరాష్ట్ర కుమారులైనటువంటి ఈ కౌరవులందరూ కూడా మీలో ప్రవేశిస్తున్నారు. అంతేకాదు, కౌరవులతో కూడి ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజులు, ఆ కౌరవులు, ధృతరాష్ట్ర కుమారులైనటువంటి కౌరవులు, వీళ్ళందరూ కూడా మీలో ప్రవేశిస్తున్నారు. అలాగే భీష్ముడు, ద్రోణుడు, అలాగే సుతపుత్రుడైనటువంటి కర్ణుడు, అలాగే మన వైపు ఉన్నటువంటి మన సైన్యంలో ఉన్నటువంటి ముఖ్య యోధానుయోధులు వీళ్ళందరూ కూడా భయంకరమైనటువంటి భీతి గొలిపేటటువంటి మీ కోరలలో పడి నలిగిపోతున్నారు తండ్రి. మీ కోరల్లో పడి నుగ్గుగా నలిగిపోతున్నారు తండ్రి. వీళ్ళందరూ కూడా స్వర్ణంలాగా అయిపోతున్నారన్నమాట, సూర్ణితై అంటున్నారు. అలాగే కొంతమంది శిరస్సులు మీ కోరలలో చిక్కుబడిపోయి ఉంటే వాళ్ళందరూ కూడా వ్రేలాడుతున్నారు తండ్రి. వాళ్ళందరూ కూడా మీ కోరల్లో చిక్కుబడిపోయి మీలో ప్రవేశించిన వాళ్ళు కొందరైతే, కొందరు మీ కోరల మధ్యలో పడి స్వర్ణంలాగా పొడిలాగా అయిపోయిన వాళ్ళు కొందరైతే, కొందరు మీ కోరల్లో చిక్కుబడిపోయి వ్రేలాడుతున్నారు తండ్రి. అలాంటి దృశ్యాన్ని నేను చూస్తున్నాను తండ్రి. ఇక్కడ ఈ శ్లోకం మనం ఒకటి అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇక్కడ ఇంకా యుద్ధం మొదలవలేదు. యుద్ధం మొదలు కాకముందే అర్జునుడు ఈ విధంగా చూస్తున్నాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేమిటి? యుద్ధం ఇప్పుడు మనకి భగవద్గీత బోధ అయిన తర్వాత యుద్ధం మొదలైంది, కురుక్షేత్ర రణరంగం. అయితే ఈ కురుక్షేత్ర రణరంగానికి ముందే అర్జునుడు ఇదంతా కూడా చూడగలుగుతున్నాడు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ పరమాత్మలో భూత భవిష్యత్తులు అనేటటువంటివి లేనే లేవు. ఈ భూత భవిష్యత్తులు అనేటటువంటివి అన్నీ కూడా మనం కల్పించుకున్నటువంటివే. ఇక్కడ భవిష్యత్తు ఏదైతే ఉందో భవిష్యత్తు కాదు, అక్కడ జరుగుతున్నది అర్జునుడు చూడగలుగుతున్నాడు. ఇదంతా కూడా నేను గమనిస్తున్నాను తండ్రి, నేను చూస్తున్నాను తండ్రి అంటున్నాడు. దీన్ని వర్ణన చేస్తున్నాడు. ఏ విధంగా అయితే ఈ కౌరవ వీరులందరూ కూడా వెళ్ళి ఆ పరమాత్మ ముఖంలో చిక్కుబడిపోతున్నారో, ఆ ప్రళయాగ్ని జ్వాలలలో పడి ఏ విధంగా మాడి మస్సైపోతున్నారో, ఆ కోరలలో చిక్కుబడిపోయి ఏ విధంగా శూర్ణమైపోతున్నారు అంటే, యథా నదీ నదాం బహవో అంబువేగా సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పారన్నమాట. ఏమిటి ఉదాహరణ అంటే, నదీ నదాలన్నీ కూడా సముద్రంలో కలవటానికి వేగంగా ప్రవహించుకుంటూ పోతాయట. ఇక్కడ ప్రతి నది కూడా ఎక్కడ కలుస్తుంది? సముద్రంలోనే కలుస్తుంది.
ఆ మాటకు వస్తే ప్రతి ఆకాశం నుండి వచ్చేటటువంటి ప్రతి చినుకు కూడా ఎక్కడికి చేరుతుందంటే సముద్రంలోకి అంటారు. అలాగే ప్రతి నది కూడా సముద్రం వైపు వేగంగా ప్రవహించుకుంటూ వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతుందట. అలాగే ఇక్కడ ఈ యోధులు ఎవరైతే ఉన్నారో, ఈ కౌరవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వేగంగా వెళ్ళి ప్రజ్వలిస్తున్నటువంటి మీ ముఖార విందంలో పడిపోతున్నారు. ఆ ప్రళయాగ్ని కోరల్లో చిక్కుకు పడిపోతున్నారన్నమాట. ఆయన ముఖంలోకి వెళ్ళిపోతున్నారట. ఇప్పుడు ఇక్కడ భగవంతుడు ఎలా ఉన్నాడంటే కాలస్వరూపుడిగా ఉన్నాడు, అంటే లయం చేసుకునేవాడిగా ఉన్నాడు. ఇక్కడ లయం చేసుకునేవాడిగా ఉన్నాడన్నమాట. ఈ రూపమంతా కూడా ఏంటి? లయకర్త. ఇక్కడ సృష్టికర్త, స్థితికర్త, లయకర్త. లయకర్త అంటే ఇప్పుడు మనమేమో దీనికి బాధపడుతూ ఉంటాం, కానీ ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? పరమాత్మలోనే జరుగుతుంది. ఇదంతా కూడా ఎవరు? పరమాత్మే. పరమాత్మకు భిన్నంగా ఏది కూడా లేనే లేదు. మళ్ళా పరమాత్మ అంటున్నామంటే ఏమిటి పరమాత్మ? చైతన్యమే. గుర్తుంచుకోండి, చైతన్యమే, సచ్చిద్ ఆనందమే పరమాత్మ అనబడుతుంది. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి. ఆ చైతన్యమే వ్యక్తమైతే సృష్టి అంటున్నాము. ఆ చైతన్యంలోనే ఆ వ్యక్తమైందంతా కూడా ఉంటూ పోషించబడుతూ ఉంటే అదే స్థితి అంటున్నాము. ఆ వ్యక్తమైంది మరలా ఆ చైతన్యంలోనే లయమైపోతూ ఉంటే, కనుమరుగైపోతూ ఉంటే దాన్ని లయము అని అంటున్నాము. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆ విధంగా మీ ముఖంలో ప్రవేశిస్తున్నారు అని అంటే, మీ నోట్లో నుంచి అగ్ని శిఖలు అంటారు కదా, ఆ విధంగా వస్తున్నాయి అన్నమాట. దానిలో పడిపోతున్నారన్నమాట వాళ్ళందరూ కూడాను. ఇంకొక ఉదాహరణ ఇదే చెబుతున్నారు ఇక్కడ. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగా తదైవ నాశాయ విశంతి లోకా తవాసి వక్త్రాణి సమృద్ధ వేగా. మిడతల్ని మనం చూస్తూ ఉంటాం, సలిమంట వేసుకుంటారు కదా. సలిమంట వేసుకున్నప్పుడు లేదా ఎక్కడన్నా కాస్త మనం నిప్పు వెలిగించేసి కట్టెలు పడేసినప్పుడు ఆ మంటల్లోకి మిడతలు వేగంగా వచ్చి దానిలో పడిపోతాయట. చనిపోవటానికి అంత తొందర అన్నమాట. అక్కడ కనపడుతుంటే, అగ్ని కనపడుతుంటే వాటిలోకి చాలా వేగంగా వచ్చి వాటిలో పడి మాడి మసైపోతాయి అన్నమాట. మిడతల్ని మీరు చూసే ఉంటారు. అక్కడ ఈ ఉదాహరణ ఇక్కడ చెబుతున్నారన్నమాట. నాశనం అవటానికి ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నారని, అదే విధంగా ఈ యోధులు అందరూ కూడా కౌరవులే కాకుండా మన సైన్యంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు కూడా అంత వేగంగా వచ్చేసి మీ ముఖం నుండి వెలువడుతున్నటువంటి ఆ ప్రళయాగ్ని జ్వాలల్లో పడిపోతున్నారు. మీ కోరల్లో పడి చిక్కి వాళ్ళందరూ మాడి మసైపోతున్నారు, సూర్ణమైపోతున్నారు. వాళ్ళందరూ కూడా నశించిపోతున్నారు తండ్రి అని చెప్తున్నాడు అర్జునుడు. తర్వాత లే లిహ్యసే గ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భావస్తవోగ్రః ప్రతపంతి విష్ణో. ఇక్కడ ఈ లోకాలన్నీ కూడా 14 లోకాలు అంటారు. ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు. ఈ లోకాలు మొత్తం అంతా కూడా ఇప్పటివరకు కూడా మనుషుల గురించి చెప్పారు. ఇప్పుడు ఏకంగా లోకాల గురించి చెబుతున్నారన్నమాట. ఇందాక ఈ శ్లోకంలో మనకేం చెప్పారు? అనేక మంది ఇక్కడ కౌరవ యోధులు, అలాగే మన వైపు ఉన్నటువంటి యుద్ధ
రంగంలో యోధులు అనబడేవాళ్ళు వీళ్ళందరూ కూడా మీ ముఖంలోకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరూ కూడా నశించిపోతున్నారు అనేది చెప్పటం జరిగింది. ఇప్పుడు ఏకంగా ఏం చెప్తున్నారు అంటే లోకాన్ సమగ్రాన్, ఈ లోకములన్నీ కూడా సమగ్రంగా ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయంటే మీ ముఖాల్లోకి వెళ్ళిపోతున్నాయి. మీ ముఖాలతో మీరు ఈ లోకాలన్నిటినీ కూడా కబళించుతున్నారు. ఏ విధంగా కబళిస్తున్నారంట, లేలిహేసే, వీటన్నిటినీ కూడా మీరు ఏ విధంగానూ చప్పరిస్తున్నట్లుగాను. ఎప్పుడన్నా మీరు అగ్నిజ్వాలలు చూసినట్లయితే ఆ అగ్ని ఎలా ఉంటుందంటే ఇట్లా 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 ఉంటుంది కదా. అలాగే ఆయన నుండి వచ్చేటటువంటి ఆ అగ్నిజ్వాలలు ఈ లోకాలన్నిటినీ కూడా చప్పరిస్తున్నాయంట. చప్పరించేసి లోపలికి తీసేసుకుంటాను. మహాకాల స్వరూపం అన్నమాట. ఇక్కడ భగవంతుడు మహాకాల స్వరూపుడుగా ఉన్నాడు అన్నమాట. లోకాలన్నిటినీ కూడా అలాగా చప్పరిస్తూ తనలోకి తీసేసుకుంటున్నాడు. వీటన్నిటినీ కూడా భయంకరమైనటువంటి కాంతి పుంజాలు మీ నుండి వెలువడుతున్నాయి. ఆ అగ్నిజ్వాలలు మీ నుండి భయంకరంగా వెదజల్లబడుతూ ఉన్నప్పుడు ఈ లోకాలన్నిటినీ కూడా మీరు కబళిస్తూ వీటన్నిటినీ కూడా చప్పరించి చేస్తూ ఉన్నారు. సమస్త జగత్తు కూడా తపించిపోతుంది తండ్రి, తపించిపోతుంది తండ్రి. ఆఖ్యాహిమేకో భగవానుగ్రరూపో నమోస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతు మాధ్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. తండ్రి మీకు నమస్కరిస్తున్నాను, ఇంకా నేను ఇది చూడలేను తండ్రి. ప్రసన్నుడు కమ్ము తండ్రి, మీరు ప్రసన్నులుగా మారండి తండ్రి. నేను ఈ విధంగా మిమ్మల్ని నేను చూడలేకపోతున్నాను తండ్రి. ఆదిదేవా, దేవాదిదేవా, ఆది పురుష, నిన్ను ఈ విధంగా నేను చూడలేకపోతున్నాను తండ్రి. దేవాదిదేవా, ఇలాంటి మిమ్మల్ని నేను ఏ విధంగా అర్థం చేసుకోగలను? మీ స్వరూపం ఏమిటి అసలు? ఇక్కడ మీరెందుకు ఈ విధంగా ఉన్నారు తండ్రి? మీరెందుకు ఈ విధంగా ఉన్నారు? మీరెవరు తండ్రి అసలు? ఈ విధంగా ఈ లోకాలన్నింటినీ కూడా ఇలాగ కబళిస్తూ ఇలా చప్పరించేస్తూ ఈ నాశనానికి కారకులవుతున్నటువంటి మీరెవరు తండ్రి? ఇదంతటినీ, ఈ కర్మనంతటినీ కూడా నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి తండ్రి? మీ ప్రవృత్తిని నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి తండ్రి? మీరెవరో నాకు తెలియచేయండి తండ్రి, మీరెవరో నాకు తెలియచేయండి తండ్రి. భయంతో కంపించిపోతున్నాను తండ్రి. నేను ముల్లోకాలు కూడా అదేవిధంగా కనపడుతున్నాయి తండ్రి. నాకు నా శాంతిని కోల్పోతున్నాను తండ్రి, నా ధైర్యాన్ని కోల్పోతున్నాను తండ్రి. మీకు నమస్కరిస్తున్నాను తండ్రి. దేవాదిదేవ, మీ గురించి నేను వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను తండ్రి. మీరెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను తండ్రి అని ఈ విధంగా అర్జునుడు ప్రార్థన చేయటం అనేది జరిగింది. అర్జునుడే కాదు, అందరూ కూడా ఈ విధంగా ప్రార్థన చేయాల్సి ఉంది. భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే ఇలా తెలుసుకోవాలి, సమగ్రంగా తెలుసుకోవాలి. ఈ విధంగా ఎప్పుడైతే మీరు తెలుసుకోగలుగుతారో అప్పుడు ఈ మానవ జన్మ వచ్చినందుకు ఏది తెలుసుకోవాలో అది తెలుసుకున్న వాళ్ళు అవుతారు. ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవటం అంటే ఏమిటి అంటే ఇదిగో ఇలా తెలుసుకోవటమే. ఇలా తెలుసుకుని దీనికి తగ్గట్లుగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించడానికి వీలవుతుంది, మోక్షం పొందటానికి వీలవుతుంది. దీన్ని అర్థం చేసుకొని మీరందరూ కూడా ఈ విశ్వమంతా కూడా విశ్వేశ్వరుని యొక్క దేహమే, పరమాత్మ కన్నా భిన్నంగా కించిత్ కూడా మరి ఏది కూడా లేదు అని అన్నిటి పట్ల అందరి పట్ల కూడా ప్రేమతో ఉంటూ నిరంతరము కూడా సమస్థితిలో ఉండి క్రమేణా
ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించాలని కోరుతూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో